నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఇది చూడండి, పోలేలు చేద్దాం అనుకుంటున్నా. ఇది ఆల్రెడీ చేసి పెట్టుకున్నా. నేను చేసినప్పుడు బాగానే ఉండే, ఎక్కువ అయిందని ఫ్రీజర్లో పెట్టిన. అది మళ్ళీ తీసి బయట పెడితే ఇట్లా మెత్తగా అయింది. చాలామంది అడుగుతున్నారు మెత్తగా అయితే ఏం చేయాలని. నేను చూపిస్తాను మీకు. ఇది కందిపప్పు, నేను శనగపప్పుతో చేయను. నేను ఎప్పుడైనా కందిపప్పు ఉడకబెట్టుకొని చేసుకుంటా. అది కొంచెం పలుకులాగా ఉన్నప్పుడు తీసి చక్కెర వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే మంచిగా వస్తుంది. కానీ ఇది ఫ్రీజర్లో పెట్టినందుకు మళ్ళీ ఇది ఐస్ కట్టింది కాబట్టి కొంచెం ఇట్లా అయింది. ఇది పలసగా అయింది. మీకు దీన్ని ఎట్లా గట్టిగా చేసుకోవాలో చూపెడతా. పట్టించుకున్నాము. కొంచెం అంతా నెయ్యి వేసుకుందాము. ఎందుకంటే అంటుకోకుండా ఉండడానికి చాలా కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఏమి కంగారు పడేది ఏం లేదు. మైక్రోవేవ్లో కూడా పెట్టుకోవచ్చు, మీకు తొందరగా అవుతుందని దీంట్లో చూపెడుతున్నా. నేను చాలా వరకు మైక్రోవేవ్లోనే పెడతాను నేను. ఇది చూడండి, ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అరగంటొద్దు, ఒక 15 నిమిషాలు అయితే అయిపోతుంది మనకి. ఇది చూడండి, కలర్ మారుతుంది. నీళ్ళు అయిందని ఏమనుకోదు, షుగర్ ఉంటుంది కాబట్టి అట్లనే అవుతుంది. ఇది ఏం లేదు, కొంచెం ఒక 15-20 నిమిషాలు అయితే గట్టిగా అయిపోతుంది. ఇది చూడండి, గట్టిగా అయింది చూడండి. గట్టిగా అయింది. మా చిన్న పాపకేమో ఇలా చేస్తే ఇష్టం, మా రెండో అమ్మాయికేమో సోంపు వేస్తే ఇష్టం. ఒకసారి సోంపు, ఒకసారి ఇలా చేస్తా. ఇప్పుడైతే ఇలా చేసిన నేను. చూడండి, గట్టిగా అయిపోయింది. ఎంత పలస ఉండే ఎట్లా అయింది చూడండి. లిక్విడ్ లాగా ఉంది కదా, మంచిగా. నూనె వేసుకోండి, అది ముట్టించుకోండి. నూనె వేసుకోండి. మీకు చెప్పినా కదా, సూపర్ పిండి ఇది. కొంచెం తీసుకోండి, ఉల్లి తీసుకోండి. ఇది కూడా ఇది తీసుకోండి, అనుకోండి. కొంచెం ముద్ద తీసుకోండి. ఇది చూడండి, ఉల్లి తీసుకున్నా, దాన్ని ఇట్లా అనుకున్నా. కొంచెం తీసుకోండి, ఏం కాదు. పూర్ణం తీసుకుంటే ఎక్కువ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మరి కొంచెం కొన్నట్టు పెట్టుకుంటే ఏం బాగుంటుంది. మనం ఇంట్లో మనం తృప్తిగా తినాలి. ఇది చూడండి, పెట్టిన దాన్ని ఇట్లా మడుచుకోండి మంచిగా. మీరు ఉల్లచే రొట్టె చూసిండ్రు కదా, చూడండి ఉంటే చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. నాకు వచ్చిన వంటలు పెడతా నేను. చూడండి, కందిపప్పుతో చేస్తున్నా, బాగా వస్తుంది. నూనె పెట్టుకోండి, ఇట్లా వచ్చేస్తుంది. శనగపప్పు పొట్ట ఉబ్బరం అవుతుంది. కందిపప్పు అయితే ఏం కాదు. కొంచెం నూనె వేసుకోండి, పోలే దీని మీద వేసుకోండి. వచ్చేస్తుంది, మంచిగా వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. మంచిగా వస్తుంది. పెద్ద మంట పెట్టద్దు, మీడియం కంటే కొంచెం చిన్న సైజు మంట పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోండి. మంచిగా గాలి తట్టుకొని, లేకుంటే పెద్ద మంట పెడితే మాడిపోతుంది. కవిత ఇంకోటి చేద్దాం బేట, చేద్దామ్మా. ఇంకోటి చేద్దాం. కాలుతుంది, ఇంకా కొంచెం కాలాలి కొంచెం. మీడియం కంటే కొంచెం మంట తక్కువ పెట్టుకుని కొంచెం పిండి తీసుకుందాం. మీరు చూడండి, మళ్ళీ ఇంకా కొంచెం పిండి ముద్ద తీసుకుందాం. కొంచెం తీసుకుందాం, పూర్ణం తీసుకుందాం. కొంచెం ఎక్కువ పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. మనం కొన్న దాంట్లో చాలా తక్కువ ఉంటుంది. మీరు కందిపప్పుతో చేసుకోండి, చాలా బాగుంటుంది. పొట్టు ఉబ్బరం అవన్నీ ఏముండదు, అరగకపోవడం చేయకపోవడం ఏముండదు. కందిపప్పే కాబట్టి ఏం కాదు, పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు. తాలిపప్పు మరి మెత్తగా చేయొద్దు, కట్టొంపుకొని చారబెట్టుకోండి. పప్పు నీళ్ళు ఉంటాయి కదా,
చూడండి కొంచెం కాలాలి, కొంచెం తీస్తాం. ఇంకా కూడా చేసేస్తాం, తీస్తాం. మంచి కాలిని చూడండి, ఇట్లా కాలాలి పోలే. తెల్లగుంటే కూడా అంత కాగదు. చూడండి పోలే మంచి కాలేదు. నూనె కూడా ఏమి ఎక్కువ పట్టదు, ఇవి మంచిగా ఉంటుంది. చూడండి పోలే కాలేదు. నూనె వేసి ఇట్లా చూడండి పోలే వేస్తున్నాను నేను, చూసుకోండి. చూడండి పోలే కాలుతుంది. పెద్ద మంట పెడితే మాడిపోతుంది, అందుకని మీడియం సైజులో పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కాలింది కాబట్టి మొదలు పెడితే అది మాడిపోతుంది. ఇది చూడండి కాలింది, ఇంకా కొంచెం కాలితే తిప్పుదాం మనము. చూడండి మంచిగా కాలింది, ఇది చూసిందా, ఇంకో సైడ్ కాలితే అయిపోయింది. ఇది చూడండి పోలే పెడుతుంది. నేను పోలే మీద నెయ్యి వేసుకోండి, ఇంట్లో చేసిన నెయ్యి అండి ఇది. నచ్చితే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నమస్తే, ఉంటా.